హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ బేస్డ్ ఎట్ హైదరాబాద్. ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, క్లుప్తంగా కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్న పేషెంట్స్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఏ ఫుడ్స్ కంపల్సరీ అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం. మనకు తెలిసే ఉంటుంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో పొటాషియం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. దేర్ఫోర్ సికేడి పేషెంట్స్ గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం హై పొటాషియం డైట్ తగ్గించడం. పొటాషియం అంటే అదొక రకమైన లవణం. మనందరి శరీరంలో కూడా పొటాషియం ఉంటుంది, మనందరికీ పొటాషియం అవసరం. బట్ ఎవరికైతే కిడ్నీ పనితీరు తగ్గుతూ ఉంటుందో అలాంటి వారిలో ఈ పొటాషియం శరీరంలో ఎక్కువగా అక్యుములేట్ అవుతూ ఈ పొటాషియం వల్ల వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దెర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం హై పొటాషియం డైట్ అవాయిడ్ చేయాలా. మరి పొటాషియం దేంట్లో ఎక్కువగా ఉంటుంది? పొటాషియం యూజువల్గా కొన్ని రకాల ఫ్రూట్స్లో ఆర్ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ బనానాస్ కావచ్చు, ఆరెంజెస్ కావచ్చు, అవకాడో కావచ్చు. ఇలాంటి ఫ్రూట్స్ కిడ్నీ పేషెంట్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. వీటిలో పొటాషియం కంటెంట్ టూ మచ్గా ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్కి ఉపయోగపడే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రూట్స్ యాపిల్, పపయా, జామ, దానిమ్మ, దాంతోపాటు పియర్. ఈ ఫ్రూట్స్లో ఆఫ్కోర్స్ దీంతోపాటు బొప్పాయిలో కూడా పొటాషియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. దెర్ఫోర్ యాపిల్, బొప్పాయి, జామకాయ, దానిమ్మ, పియర్ లాంటి ఫ్రూట్స్లు మంచివి, కానీ మిగతా ఫ్రూట్స్ని అవాయిడ్ చేయండి. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్న ఇంకొక రకమైన పదార్థం కొబ్బరి నీరు, కోకోనట్ వాటర్. సో కిడ్నీ పేషెంట్స్ కోకోనట్ వాటర్ని కూడా చాలా వరకు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కిడ్నీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన రెండో రకమైన అంశం, రెండో రకం ఫుడ్ అవాయిడ్ చేయాల్సింది ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న పదార్థం. మరి ఫాస్ఫరస్ వేటిలో ఎక్కువగా ఉంటుంది? ఫాస్ఫరస్ యూజువల్గా డైరీ ప్రోడక్ట్స్ అంటే పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుంది. దెర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్ యూజువల్గా ఒక రోజులో 100 to 150 ml కంటే డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. అంటే ఒక రోజులో 150 ml కంటే ఎక్కువ పాల ఉత్పత్తులు, అంటే అది పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, కాఫీ కావచ్చు, టీ కావచ్చు, ఇంతకంటే ఎక్కువగా లేకుండా చూసుకోవడం. ఇంకొక ఇంపార్టెంట్ అంశం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం. మనందరికీ తెలుసు డ్రై ఫ్రూట్స్ మంచివని, కానీ కిడ్నీ పేషెంట్స్ టూ మచ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా వారి శరీరంలో ఫాస్ఫరస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. దెర్ఫోర్ కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్న పేషెంట్స్ ఒక రోజులో కేవలం 3 నుంచి 4 దాకా కొన్ని లిమిటెడ్ డ్రై ఫ్రూట్స్, మరీ ముఖ్యంగా బాదాం కావచ్చు లేదా వాల్నట్ కావచ్చు, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ని మాత్రమే చాలా లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాల్సి వస్తుంది. కిడ్నీ పేషెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా అవాయిడ్ చేయాల్సింది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సోడియం. ఈ సోడియం మరి దేంట్లో ఉంటుంది? మీరంతా అనుకుంటారు మనం ఇంట్లో తినే ఆహారంలో సోడియం ఉంటుందని, కానీ సోడియం ఎక్కువగా ఉన్నది బయట ఆహారంలో. మరీ ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, బేకరీ ఐటమ్స్ కావచ్చు, లేదా ఆల్రెడీ ప్యాకేజ్ అయి ఉన్న చిప్స్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో మీరు అనుకున్న దానికంటే సోడియం కంటెంట్ కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు అప్పడాలు తగ్గించడం, పికిల్స్ తగ్గించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్న వాటిలో సోడియం కంటెంట్ కొన్ని వందల రెట్లు బయట ఆహారం కంటే తక్కువగా ఉంటుంది. సో బయట ఆహారం తగ్గించడం, ఇంటి ఆహారం తినడం సోడియం తగ్గించడానికి మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. కిడ్నీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అండ్ అవాయిడ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెడ్ మీట్, మటన్. అంటే కిడ్నీ పేషెంట్స్ ప్రోటీన్ కంటెంట్ని చాలా ఇంటెలిజెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. టూ మచ్ ప్రోటీన్ తీసుకోకూడదు, టూ మచ్ తక్కువగా కూడా ప్రోటీన్ తీసుకోకూడదు. అంటే తీసుకునే ప్రోటీన్ అంతా కూడా ఒక హై క్వాలిటీ ప్రోటీన్, అంటే ఎగ్స్ కావచ్చు, లీన్ మీట్ అంటే చికెన్ కానీ చెప్ప కానీ తీసుకోండి, కానీ రెడ్ మీట్ కానీ లేక రొయ్యలు కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఆర్గాన్ మీట్ అంటే లివర్ లాంటివి అస్సలు టచ్ చేయవద్దు, వీటిలో బ్యాడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్ అవాయిడ్ చేయాల్సిన ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ కూల్ డ్రింక్స్. పేషెంట్స్ అంటూ ఉంటారు, డాక్టర్ గారు మేము ఆల్కహాల్ తీసుకోము, కూల్ డ్రింక్స్ తీసుకోవచ్చా అని. అఫ్కోర్స్ కూల్ డ్రింక్స్లో కూడా సోడియం, ఫాస్ఫరస్, పొటాషియం ఈ మూడు ఎక్కువగా ఉంటాయి. దెర్ఫోర్ ఎప్పుడైనా కూల్ డ్రింక్స్ తీసుకోవాలంటే ఏదో నెలకొకసారి ఒక చిన్న కప్పులో తీసుకోండి, కానీ మిగిలిన వారిలాగా మీరు గ్లాసెస్ కూల్ డ్రింక్స్ తీసుకుంటే మాత్రం మన శరీరంలో మిగిలిన టాక్సిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కిడ్నీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రిజర్వ్డ్ మీట్స్. అంటే ఈ మధ్య కాలంలో ఈ ఆధునిక సమాజంలో వెస్ట్రన్ కల్చర్ ఎక్కువగా ఇండియాకి రావడం వల్ల ఈ సాసేజెస్ కావచ్చు, బెకాన్ కావచ్చు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కిడ్నీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన లాస్ట్ ఇంపార్టెంట్ అంశం ఫాస్ట్ ఫుడ్స్. అంటే అది బర్గర్స్ కావచ్చు, ఫ్రైస్ కావచ్చు, లేదా హోటల్లో దొరికే ఆయిలీ టిఫిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. వీటిలో 100% మీ శరీరంతో ఫైట్ చేసే రకరకాల చెడు గుణాలున్న పదార్థాలు ఉంటాయి. దెర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్ ఈ పైన చెప్పిన
ఈ 9 మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్స్ని ఏది అవాయిడ్ చేయడం కానీ లేదా చాలా రెస్పాన్సిబుల్గా ఇంటెలిజెంట్గా తక్కువ పరిణామంలో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలన్నీ ఫాలో చేయడం వల్ల కిడ్నీ పేషెంట్స్ రీజనబుల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్తో వారి ఆహారాన్ని చూసుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.